అగ్ని స్తంభమై సంచరించదనని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా అరిసి అని చెప్పండి. మనం కొత్త వారంలో ప్రవేశించి ఉన్నామండి. సో ఈ సోమవారం నుంచి శనివారం వరకు, ఆదివారం వరకు పరిశుద్ధాత్మ సెలవిస్తున్నాడు. నేను ప్రత్యేకంగా మీ విషయంలో మీ చుట్టూ ఈ వారం అంతా కూడా అగ్ని స్తంభంగా సంచరించబోతున్నాను. ఏ శక్తులు అయితే మీ వ్యతిరేకంగా పనిచేస్తున్నాయో వాటిని కాల్చివేయడానికి నేను సంచారం చేయబోతున్నాను. మీ చుట్టూ, మీ కుటుంబం చుట్టూ, మీ కార్యకలాపాల చుట్టూ అగ్ని స్తంభం వలె సంచరిస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా వారిసి అని చెప్పండి. ఈ ప్రవచన వాక్కు నిర్గమకాండం 13వ అధ్యాయము 21 నుంచి రాత్రి పగలు వాళ్ళు ప్రయాణం చేయనట్టుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోనూ వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడిచాను. 22వ వచనము, ఆయన పగటి వేళ మేఘస్తంభమైనను రాత్రి వేళ అగ్ని స్తంభమైనను ప్రజల వద్ద నుంచి తొలగింపలేదు. సో వాక్యం సెలవిస్తున్న వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ అరణ్యంలో పాములు, తేళ్ళు, జంతువులు, కుక్కలు, నక్కలు, సింహాలు, పులులు, ఎన్నో విష జంతువులు ఉంటాయండి. అలాగే శత్రువులు ఉంటారు. ఎంతోమంది చంపడం కోసం వస్తారు. ఎన్నో ప్రమాదాలు, అపాయాలు ఉంటాయి. అయినా కానీ దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఆయన సెలవిచ్చాను, నేను మీ చుట్టూ అగ్ని స్తంభం వలె రాత్రి వేళ ఉంటాను, వెలిగిస్తాను, త్రోవలో ప్రయాణించినట్లుగా మీకు మార్గం సరళం చేస్తాను సెలవిచ్చాడు. అలాగే చేశారండి. సో అదే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను మీకు వాగ్దానం చేశాను, మిమ్మల్ని దీవిస్తాను, ఫలింపచేస్తాను, హెచ్చింపజేస్తాను, మీ కుటుంబాన్ని నిలబెడతానని నేను వాగ్దానం చేస్తున్నాను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, నేను మీ చుట్టూ ఈ వారమంతా కూడా అగ్ని స్తంభం వలె సంచారం చేయబోతున్నాను. సో కాబట్టి ప్రార్థన చేసుకోండి. ఈ అగ్ని స్తంభం సంచారం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, నీ జీవితంలో, కుటుంబంలో ఎక్కడెక్కడైతే మంత్రశక్తులు, తంత్రశక్తులు, చేతశక్తులు పనిచేస్తున్నాయో ఈ అగ్ని స్తంభం ఏం చేస్తుందో వాడిని కాల్చివేస్తుంది. మీకు వ్యతిరేకంగా ఏ దురాత్మ నియమించబడ్డాయో ఈ అగ్ని స్తంభం వాటిని కాల్చేస్తుంది. అవి ఈ వారం కాలిపోయి మీ నుంచి విడిచేసి వెళ్ళిపోతాయి. సో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ, ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో, కుటుంబంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ అగ్ని స్తంభం మీ చుట్టూ, మీ కుటుంబం చుట్టూ సంచారం చేస్తుండగా ఏ చీకటి ఎక్కడి నుంచి వచ్చినా కానీ, ఎవరు ఎక్కడి నుంచి చేతబడి చేసినా కానీ ఈ అగ్ని స్తంభం మీ విషయంలో కార్యం చేయబోతుంది. అలాగే కొన్ని ద్వారాలు మూసుకొని పోయినాయి, కొన్ని కొండలు మీకు ఆటంకాలు ఉన్నాయి. సాతాను ముందుకు వెళ్లకుండా మిమ్మల్ని సిరుకుపోయేలాగా చేశాడు. కానీ ఎప్పుడైతే ఈ అగ్ని స్తంభం ముందుకు మీ ముందు వెళ్తుందో ఏ కొండలు ఉన్నాయో అగ్నిలో కరిగిపోబోతున్నాయి, ఏ ఆటంకాలు ఉన్నాయో ఈ అగ్ని కాల్చివేస్తుంది. సో కాబట్టి ప్రార్థన చేసుకోండి. అగ్ని స్తంభం వచ్చినప్పుడు, సంచారం చేసినప్పుడు నీ ఆత్మనేత్రాలు తెరబడతాయి, నీ ఆత్మ చెవులు తెరబడతాయి. కాబట్టి స్పష్టంగా దేవుని వాక్యాన్ని వింటావు, స్పష్టంగా దర్శనాలు చూస్తావు. ఈ అగ్నిస్తంభం నీ చుట్టూ ఉన్నప్పుడు నీకు శక్తి ఉంటుంది, బలం ఉంటుంది, అభిషేకం ఉంటుంది, ధైర్యం ఉంటుంది. ఏమైతే చేయలేకపోయావో అవి నువ్వు చేస్తావు అనేటువంటి ధైర్యం నీలో ఉంటుంది. ఈ అగ్నిస్తంభం నీ చుట్టూ సంచారం చేసినప్పుడు నీ కుటుంబంలో ఎవరైతే మారాలో, నీ భర్త కానీ, భార్య కానీ, వాళ్ళలో పనిచేసే దయ్యాలను ఈ అగ్నిస్తంభం కాల్చి వేస్తుంది. ఏ తెగులు నీ గుడాలను సమీపించదు, ఏ కీడు నీ దరిద్రాలని చెప్పాడు. కారణం ఏంటంటే ఈ వారం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడే స్వయంగా అగ్ని స్తంభం వలె సంచారం చేస్తుండగా ప్రార్థన చేసుకోండి. ప్రభు నాకు ఈ కార్యాలు జరగాలి, నేను సిగ్నల్ బేతలోకి వెళ్ళి నేను సాక్ష్యం పంచుకుంటా ప్రభు అని చెప్పేసి అనుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు. ఈ అగ్ని స్తంభం సంచరిస్తుండగా మీ చుట్టూ పనిచేసే చేతబశక్తులు ఏ స్నామంలో కాలిపోతాను ప్రవచిస్తున్నాను, వారిసీమ చెప్పండి. ఈ అగ్ని స్తంభం మీకు మార్గాలు సరళం చేస్తాను ప్రవచిస్తున్నాను, వారిసీమ చెప్పండి. ఈ అగ్ని స్తంభం ఇప్పటిదాకా కాని పనులు జరిగే విధంగా చేస్తున్నా ప్రవచిస్తున్నాను, వారిసీమ చెప్పండి. ఈ అగ్ని స్తంభం ఈ వారం అంతా కూడా సంచారం చేస్తున్నాగా మీకు అద్భుతాలు జరుగుతాయని ప్రవచిస్తున్నాను, వారిసీమ చెప్పండి. మీరు సికింద్రాబాద్ బేతలకు సాక్ష్యంతో వస్తాను ప్రవచిస్తున్నాను, వారిసీమ చెప్పండి. దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. మీ స్నేహితులు, బంధువుల, మిత్రులకి వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి. మా 4 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లో ప్రాఫెట్ జేమోస్, ఇన్స్టాగ్రామ్లో ప్రాఫెట్ జేమోస్ ఉంది, లైక్ చేయండి, ఫాలో చేయండి. ప్రతి ఆదివారం సికింద్రాబాద్ బేతల్ టవర్లో ఉదయం 9 గంటలకు, అలాగే ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు స్వస్థత, విడుదల, అభిషేకార్థులు ఉన్నాయండి. రండి. నేను అభిషేకార్థంలో ప్రతి ఒక్కరికి డెలివరెన్స్ చేస్తున్నాను. అలాగే ప్రతి శనివారం నాడు కూడా లోతైన ప్రవచన డెలివరెన్స్ కోసం పర్సనల్ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. శుక్రవారం నాడు జూమ్ అపాయింట్మెంట్ ఉంటుంది. ఈ వివరాలకు, సర్వీస్ గురించి వివరాల కోసం కింద ఆఫీస్ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. అయితే ఈ వారం దేవుడే స్వయంగా
అగ్ని స్తంభంగా సంచారం చేస్తుండగా ఈ ప్రవచనం మాకు ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. ప్రభు, నా జీవితంలో ఈ కార్యాలు జరగాలి, ఈ యొక్క శక్తులు కాలిపోవాలని ఎస్ అనుకోండి. ఎస్, ఈ అగ్ని స్తంభం మీకోసం అద్భుతాలు చేసి పెడుతుంది. మీరు సాక్ష్యంతో రాబోతున్నారు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి, వరిసీవ్ అని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ.